టీత్ అలైనర్స్ అంటే ఏంటి? అవి ఎందుకు వేస్తారు? ఓకే. టీత్ అలైనర్స్ అనేదమ్మా ఇప్పుడు సొసైటీలో చాలా పెద్ద ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. ఇది ఏంటి అంటే వంకర పళ్ళకి అది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఇన్విజిబుల్ అలైనర్ సోషల్ మీడియాలో అందరూ ఎక్కువగా దాన్ని చూడడం వల్ల దట్ ఈస్ ఓన్లీ ద ట్రీట్మెంట్ ఫర్ ఇరెగ్యులర్ టీత్ అనుకుంటున్నారు. సో అలైనర్స్ అనేది ఏంటి అంటే మనకి పంటి మధ్య గ్యాప్లు ఉన్నా కానీ వంకర పళ్ళు ఉన్నా కానీ దానికోసం వాడి పద్ధతి ఆ ట్రీట్మెంట్లో ఒక పద్ధతి అనమాట. సో వంకర పళ్ళకి మనకి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందులో ఏంటి అంటే బ్రేసెస్, పాపులర్గా మనకు తెలిసింది బ్రేసెస్లో కూడా మనకి రెగ్యులర్ కన్వెన్షనల్ బ్రేసెస్ ఉంటాయి, సెల్ఫ్ లగేషన్ బ్రేసెస్ ఉంటాయి, అలైనర్స్ ఉంటాయి. సో ఈ జనరల్ కన్వెన్షనల్ బ్రేసెస్లో మెటల్ బ్రేసెస్ ఉంటాయి, సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి. అలాగే సెల్ఫ్ లగేషన్లో కూడా మెటల్ బ్రేసెస్ ఉంటాయి, సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలైనర్స్ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ. అలైనర్స్ అనేది అంటే ఇన్విజిబుల్గా ఉంటాయి, మనకి జనరల్గా పేషెంట్కి కంఫర్ట్ ఉంటుంది అని అంటారు. సో బట్ ఏ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ చేసినా అంటే మెటల్ బ్రేసెసే వేసుకోండి, సిరామిక్ బ్రేసెసే వేసుకోండి, అలైనర్స్ సెల్ఫ్ లగేషనే వాడండి ఆర్ అలైనర్స్ వాడండి, ట్రీట్మెంట్ రిజల్ట్ అయితే ఫైనల్గా ఒకటే ఉంటుంది. బట్ బ్రేసెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే బ్రేసెస్ వాడినప్పుడు మనకి మంత్లీ వన్స్ ఆర్ 21 days to 1 month ఒకసారి డెంటిస్ట్ విజిట్ మనకి అవసరం. సో డెంటల్ డాక్టర్ దాన్ని ఆర్థోడాంటిస్ట్ దాన్ని యాక్టివేషన్ ఇస్తూ ఉంటారనమాట. ఆయన పర్యవేక్షణలో మనకి టూత్ మూమెంట్ ఎలా రావాలి ఏంటి అనేది జరుగుతుంటుంది. సో మినిమం మంత్లీ వన్స్ ఒక అపాయింట్మెంట్ అయితే ఉంటుంది బ్రేసెస్ వల్ల. అలైనర్స్ ఏంటంటే మనకి 15 daysకి ఒక సెట్, ఒకేసారి ఒక సమ్ సెట్ ఆఫ్ అలైనర్స్ ఇస్తారనమాట. సో మీరు ఇంట్లో అది పెట్టుకుంటూ ఉండాలి. బట్ నా సలహా ఏంటంటే మీరు అలైనర్స్ ట్రీట్మెంట్కి వెళ్ళినా డెఫినెట్లీ అండర్ అ డాక్టర్ సూపర్వైజేషన్ అలైనర్స్ ట్రీట్మెంట్కి వెళ్ళడం బెటర్. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తున్నట్టు జస్ట్ వాళ్ళు వచ్చేసి స్కాన్ చేసేసి ఇచ్చే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ వీ హ్యావ్ సీన్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. సో అలైనర్స్కి వెళ్ళచ్చు. ఎప్పుడు మీరు మంత్లీ ఒకసారి రాలేకపోతున్నారు డాక్టర్ దగ్గరికి, ఆర్ మాకు అసలు ఏం కనపడకూడదు, చాలా క్లియర్గా ఉండాలి అంటే బ్రేసెస్ వేసుకునేట ఎవరికి తెలియకూడదు, ఈస్థెటిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆర్ వీఆర్ గోయింగ్ అబ్రాడ్ అలా అనుకుంటున్నప్పుడు తప్పని పరిస్థితిలో డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే అలైనర్స్ తీసుకోవడం వల్ల మీరు రిజల్ట్స్ చూడగలుగుతారనమాట. సో అలైనర్స్లో కూడా డిఫరెంట్ ప్రైస్ అంటే ఇంకొకటి ఏంటంటే బ్రేసెస్ అనేవి మనకి కొంచెం ఎక్స్పెన్స్ తక్కువ బడ్జెట్లో అవుతుంటుంది, అలైనర్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయమ్మా. సో ఏదో లో కాస్ట్లో అలైనర్స్ వస్తున్నాయి అనుకొని దానికి వెళ్ళడం వల్ల రిజల్ట్ అయితే డెఫినెట్గా ఉండదు. సో అలైనర్స్కి వెళ్ళినా కానీ డాక్టర్ సూపర్వైజేషన్లోనే అలైనర్స్కి వెళ్ళడం మంచిది. రిజల్ట్ అయితే ఏ ట్రీట్మెంట్ ద్వారా అయినా ఒకటే వస్తుంది, కొంచెం డ్యూరేషన్ మంత్స్లో డ్యూరేషన్ వేరియేషన్ ఉంటుంది తప్ప రిజల్ట్ వరకు అన్నిటికీ ఒకేలా వస్తుంది. కంఫర్ట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్లో వేరియేషన్ అంతే.